రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కార్మికుల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లను ఆనాడు పూర్తి స్థాయిలో కేబినెట్లో చర్చించి తదుపరి వారిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కాకపోతే దురదృష్టవశాత్తు సంస్థ విలీనాన్ని కేబినెట్లో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆమోదించినప్పటికీ వెంటనే ఎన్నికలు రావడం, తర్వాత మేము ఓడిపోవడం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఇదంతా కూడా తెలిసిందే. మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. వెంటనే ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు ఆ కార్మికులకు న్యాయం చేసే విధంగా పీఆర్సీ ఇవ్వడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించిన తర్వాత వచ్చే అన్ని రకాల హక్కులు కూడా వారికి కల్పిస్తామని చెప్పి ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్లోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా 100 రోజుల్లో చేస్తామని చెప్పిన పనిని చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం మీకు తెలుసు. ఆ సమ్మె జరుగుతున్న క్రమంలో నర్సంపేట డిపోకు సంబంధించిన సోదరుడు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీ శంకర్ గౌడ్ గారు ఆ రోజు ప్రభుత్వం మీరిచ్చిన మాట నిలుపుకోవాలని వారు ఆత్మాహుతికి పాల్పడ్డ విషయం మీ అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు శంకర్ గౌడ్ గారు మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు అందరూ బయలుదేరి నర్సంపేటకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి బయలుదేరితే మమ్మల్ని ఏమో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు. మా సుదర్శన్ రెడ్డి గారిని అయితే శంకర్ గౌడ్ గారి అంత్యక్రియల రోజు 12 పోలీస్ స్టేషన్లు తిప్పి కారేపల్లిలో చివరికి ఖమ్మం జిల్లాలో అక్కడ తీసుకుపోయి పెట్టినారు. మరి ఇక్కడనేమో కనీసం ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా అంటే ఇవాళ మేము వస్తున్నామని చెప్పి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షలు ఇవాళ ఇన్ని రోజుల తర్వాత వారి గుర్తొచ్చి మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఇవాళ ఇచ్చారు. మేము పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేసి వారికి అండగా ఉంటామని చెప్పి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆర్టీసీ కార్మికులకు కూడా తప్పకుండా అండగా ఉంటాం. మేము ఆనాడే మరి మా ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకుని మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోవడం వల్ల, మారిపోవడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. మీరు దయచేసి ధైర్యాన్ని కోల్పోకుండా కొట్లాడదాం అందరం కలిసికట్టుగా. మీకు న్యాయం జరిగేదాకా, కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా మీ తరపున మేము కూడా గొంతు విప్పుతూనే ఉంటాం, మీతో పాటు కలిసి నడుస్తాం. కానీ ఎవరు దయచేసి శంకర్ గౌడ్ గారి లాగా ప్రాణత్యాగాలు లాంటివి చేయవద్దని, మీ కుటుంబాలకు శోభ మిగిల్చవద్దని కూడా వారిని ప్రార్థిస్తూ, మరి ఇట్లాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అందరం కూడా వారి కుటుంబానికి అట్లాగే ఆర్టీసీ కార్మికులకు అండగా ఉందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ సహకరించిన మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.